మహాసేన రాజేష్ గారిని ఇంతకాలం నేను మహాసేన రాజేష్ గారు గారిని గౌరవించాను తప్ప మాల రాజేష్ గా ఎప్పుడు కూడా చూడలేదు. ఈ రోజు ఈ వర్గీకరణ అంశం పైన విశ్లేషణ చేసినప్పుడు ఆయన పక్కాగా మాల రాజేష్ గారిని నిరూపించుకున్న ఘనత ఆయనకుందన్న విషయాన్ని ధర్మవరం పట్టణం మరియు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి భవనం లేనందువలన ఆర్డీఓ గారికి పలుమార్లు అర్జీలు సమర్పించడం జరిగింది. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎన్డీఎస్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సత్యకుమార్ గారికి కూడా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి కూడా అర్జీ రూపకంగా ఇచ్చిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎక్కడైనా స్థలాన్ని చూపిస్తే మేము అక్కడ కట్టడానికి సంసిద్ధంగా ఉంది మా ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు కూడా ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ లో అర్జీ ఏమంటే ఇక్కడ ధర్మవరం పట్టణంకి దగ్గరగానే ఇండోర్ స్టేడియం ఉంది. ఇండోర్ స్టేడియం దగ్గరగా 36 సెంట్లు మిగులు భూమి ఉన్నది. సర్వే నెంబర్ 402/2. ఇందులో 36 సెంట్ల స్థలం మిగులు భూమిగా ఉన్నది. గత 25 సంవత్సరాలుగా మిగులు భూమిగా ఉన్నటువంటి ఈ స్థలంలోనే అంబేద్కర్ గారి భవనం నిర్మించాలని మేము ఆర్డీఓ గారికి అర్జీ రూపకంగా ఇవ్వడం జరిగింది. ఇందుకోసం అర్జీ ఇచ్చిన వెంటనే మన ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము దీనికి చర్యలు తీసుకుంటామని, కట్టించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి సత్యకుమార్ గారు గాని మరియు ఆర్డీఓ గారు గాని సానుకూలంగా ఉన్నటువంటి ఈ సమస్యని ఇద్దరూ కలిసి సాల్వ్ చేయాల్సిందిగా మాకి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, అదేవిధంగా మా దళిత జాతులని బిడ్డల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మరియు అలాగే చంద్రబాబు నాయుడు గారికి, దానికి వారధిగా పనిచేసినటువంటి సత్యకుమార్ అన్న గారికి కూడా అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇందుకోసం కృషి చేసినటువంటి ప్రతి దళిత బిడ్డకు అలాగే మాదిగ జాతి బిడ్డలకు ప్రతి ఒక్కరికి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వర్గీకరణే ధ్యేయంగా ప్రాణాలు పోతున్నా ప్రాణాలను సైతం పక్కన పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టుకుని ప్రాణాలు మాకు పోతాయని తెలిసినటువంటి అమరవీరులకైతేనేమి ఈ వర్గీకరణని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము మాకు న్యాయం చేసిందని మేము కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్నటువంటి మా సోదరులు ఇంకొక మారు కొంతమంది చెప్తున్నారు. మొన్న రీసెంట్ గా ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ అంశం పైన తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారు అంటున్నారు, మాలలు ఒక కొంత ముద్ద ఎక్కువ తింటున్నారే తప్ప వాళ్ళేమో టాటాలు బిర్లాలు అంబానీలు కాలేదు కదా అని. అయ్యా కోదండరాం గారు, మీకు ఒక్కటే విన్నవించుకుంటున్నాం, మీరు ఎక్కువగా తింటున్నటువంటి ముద్దని దిగువ తరగతిని ఉన్నటువంటి ఫలాలు అందుకోలేనటువంటి వర్గాలకి ఇవ్వమని చెప్తున్నామే తప్ప మేమేదో అత్యధికంగా తీసుకోవాలని లేదంటే మేమేదో బాగుపడవాలని మేము చెప్పడం లేదు. ఒక వర్గమే తింటుంది, ఒక వర్గం కాకుండా మిగతా అన్ని వర్గాలకే రావాలని మేము కోరుకుంటున్నామే కానీ ఒక్క వర్గానికే పోకూడదని మేము విన్నవించుకుంటూ, ఇలాగే మహాసేన రాజేష్ గారు కూడా మహాసేన రాజేష్ గారిని ఇంతకాలం నేను మహాసేన రాజేష్ గారు గారిని గౌరవించాను తప్ప మాల రాజేష్ గా ఎప్పుడు కూడా చూడలేదు. ఈ రోజు ఈ వర్గీకరణ అంశం పైన విశ్లేషణ చేసినప్పుడు ఆయన పక్కాగా మాల రాజేష్ గారిని నిరూపించుకున్న ఘనత ఆయనకుందన్న విషయాన్ని మేము తెలియజేసుకుంటూ, మా సోదరులకి ఒకటే విన్నవించుకుంటాం, ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఎప్పుడైనా సమస్యలు వస్తే ఇరువురు కలిసి సమస్య పైన ఉద్యమిస్తాం తప్ప ఈ వర్గీకరణ అంశంలో మాత్రం ఫలాలు అందుకోవాల్సిన పరిస్థితిలో వస్తే మాత్రం అందరము సమన్యాయంగా పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని మా సోదరులకు తెలియజేసుకుంటూ